లోతు రక్షణ, సొదొమ నాశనం, నేటి కాలానికి హెచ్చరిక. పరిచయం. ప్రియమైన వారులారా, దేవుడు ప్రేమస్వరూపి అని మనందరికీ తెలుసు. కాని ఆయన పరిశుద్ధుడు కూడా. పాపం మితిమీరినప్పుడు ఆయన న్యాయతీర్పు తప్పదు అనడానికి సొదొమ పట్టణమే నిదర్శనం. నాడు అబ్రాహాము దగ్గరకు వచ్చిన 3 వ్యక్తులలో ఒకరు సాక్షాత్తు ప్రభువైన దేవుడు, మిగిలిన 2 దేవదూతలు. దేవుడు ఆ పట్టణం యొక్క పాపాన్ని స్వయంగా పరిశీలించటానికి వెళ్లారు. 1. లోతు ఆతిథ్యం మైనస్ లోకపు మాలిన్యం. సొదొమ ద్వారం వద్ద కూర్చున్న లోతు వచ్చిన అపరిచితులను, దేవదూతలను సాదరంగా ఆహ్వానించాడు. లోతులో ఉన్న దయాగుణం అతడిని రక్షించడానికి మొదటి అడుగు వేసింది. అయితే ఆ పట్టణ ప్రజలు ఎంతగా దిగజారిపోయారంటే అతిథులను గౌరవించడం మానేసి వారిని శారీరకంగా హింసించడానికి పూనుకున్నారు. నేటి పరిస్థితి ఆనాడు సొదొమలో ఉన్నట్లే నేడు కూడా సమాజంలో నైతిక విలువలు నశించిపోతున్నాయి. మనుషులు దేవుని భయం లేకుండా స్వార్థం కోసం, అపవిత్రమైన కోరికల కోసం ఎంతటికైనా తెగిస్తున్నారు. 2. దేవుని అద్భుతం, పాపుల గుడ్డితనం. దేవదూతలను బంధించటానికి ప్రయత్నించిన ఆ దుర్మార్గుల కళ్లకు దేవుడు గ్రుడ్డితనం కలుగజేశాడు. తలుపు కనబడక వారు అలసిపోయారు. దేవుని శిక్ష రాబోయే ముందో ఆయన ఇచ్చే హెచ్చరిక ఇది. పాపంలో మునిగిపోయిన వారికి దేవుని మార్గం కనబడదు. 3. ఆలస్యం చేయవద్దు, త్వరపడు. దేవదూతలు లోతుతో, ఈ పట్టణం కాలిపోబోతోంది, నీ కుటుంబాన్ని తీసుకుని బయలుదేరు అని చెప్పారు. కాని లోతు తన ఆస్తిపాస్తుల గురించి, ఇంటి గురించి ఆలోచిస్తూ కొంత తడబడ్డాడు. అప్పుడు ఆ దూతలు బలవంతంగా లోతును, అతని భార్యను, 2 కుమార్తెలను చేయి పట్టుకుని పట్టణం వెలుపలకు లాక్కుని వచ్చారు. నేటి హెచ్చరిక. మనలో చాలామంది లోకం మీద మక్కువతో దేవునివైపు రావడానికి ఆలస్యం చేస్తుంటారు. ఇంకా సమయముందిలే అనుకోవడం ప్రమాదకరం. లోకాన్ని విడిచిపెట్టడానికి సిద్ధపడకపోతే లోకంతో పాటే నాశనం కావాల్సి వస్తుంది. 4. వెనుకకు చూడవద్దు. మైనస్ విధేయత. పరిగెత్తండి, వెనుకకు చూడకండి అనేది దేవుని ఆజ్ఞ. ఆకాశం నుండి అగ్నిగంధకాలు కురుస్తున్నప్పుడు లోతు భార్య తన ఇంటిమీద, వెనుక వదిలేసిన వస్తువులమీద మోజుతో వెనక్కి తిరిగింది. మరుక్షణం ఆమె ఉప్పు స్తంభంగా మారిపోయింది. నేటి సత్యం. రక్షణ మార్గంలోకి వచ్చిన తర్వాత మళ్లీ పాతపాపపు లోకంవైపు చూసేవారు లోతు భార్యవలే ఆత్మీయంగా మరణిస్తారు. దేవుడు మనకిచ్చే రక్షణను నిర్లక్ష్యం చేయకూడదు. ముగింపు సందేశం. మిత్రులారా, సొదొమ మీద కురిసిన అగ్నివర్షం అకస్మాత్తుగా వచ్చింది. అలాగే దేవుని తీర్పు కూడా ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలీదు. మన చుట్టూ ఉన్న లోకం పాపంతో నిండి ఉండవచ్చు, కాని లోతువలే మనం నీతిగా ఉండటానికి ప్రయత్నించాలి. గుర్తుంచుకోండి, మారుమనస్సు, పాపాన్ని విడిచిపెట్టాలి. విధేయత, దేవుని మాటను తూచా తప్పకుండా పాటించాలి. నిరీక్షణ, ఈ లోకం మనకు శాశ్వతం కాదు, పరలోకమే మన గమ్యం. లోతువలె మనం రక్షించబడదామా, లేక లోతు భార్యవలే లోకంవైపు చూసి నశించిపోదామా? నిర్ణయం మీదే. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ఆకాశమందున్న మా దేవా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. నాడు సొదొమ పట్టణ ప్రజల పాపం మితిమీరినప్పుడు నీవు నీతిమంతుడైన లోతును ఏ విధంగా జ్ఞాపకము చేసుకున్నావో ఈనాడు మమ్ములను కూడా నీ కృపతో రక్షించమని వేడుకుంటున్నాము. ప్రభువా, లోకమనే సొదొమలో మేము జీవిస్తున్నాము. ఎక్కడ చూసినా పాపం, స్వార్థం, అపవిత్రత పెరిగిపోతున్నాయి. మా చుట్టూ ఉన్న ఈ మాలిన్యం మాకు అంటకుండా లోతువలె నీతిగా జీవించే శక్తిని మాకు ప్రసాదించు. లోకపు ఆశలు, ఆస్తిపాస్తులమీద మక్కువతో దేవుని ఆజ్ఞలను నిర్లక్ష్యం చేయకుండా నీ మాటకు లోబడే మనసును మాకు దయచేయండి. తండ్రి, లోతు భార్యవలే వెనక్కి తిరిగి చూసి ఆత్మీయంగా నశించిపోకుండా వెలుగువైపుకు, రక్షణ మార్గం వైపుకు నిలకడగా పరిగెత్తేలా మాకు తోడుగా ఉండండి. మా కుటుంబాలను, మా పిల్లలను నీ రక్షణ కవచంలో భద్రపరచండి. నీవు ఇచ్చే హెచ్చరికలను పెడచెవిన పెట్టకుండా సమయముండగానే మారుమనస్సు పొంది నీ రాజ్యానికి వారసులమయ్యే భాగ్యాన్ని మాకు కలుగచేయండి. మా విన్నపములను ఆలకించి మమ్ములను నీతిమార్గంలో నడిపిస్తావని నమ్ముతూ మా ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి.